హలో ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలి కానీ ఇప్పుడు చేస్తున్నాను. సో మేమైతే మార్నింగ్కే 6 o'clock అవుతుంది. మేమైతే టెంపుల్కి బయలుదేరేసాం. సో ఏమంటే అదే స్పెషల్ డే బర్త్డే. సో అందుకే నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి, ఇదైతే ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్కి రూట్ అన్నమాట. సో అలా వెళ్తూ ఉంటే టెంపుల్ కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది. మేమైతే అక్కడ స్లీపర్స్ వదిలేసి టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము. చూడండి, టెంపుల్ ఎంట్రన్స్ అంతా ఇలా ఉంది. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఫుల్ వీడియో చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి అయితే చూపించలేము, ఎందుకంటే మొబైల్స్ అలా లేవు కాబట్టి. చూడండి ఎంత బాగుందో, పురాతన కాలంలో కట్టిన టెంపుల్స్ అయితే ఎంత బాగున్నాయో. ఇదైతే మా కదిలో చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట. దర్శనానికి అయితే ఎందుకంటే అర్చన చేస్తున్నారంట. సో అందుకని నేను అక్కడ వెయిట్ చేస్తూ టెంపుల్లోకి వెళ్ళొచ్చా లేదో చూసుకుంటున్నాము. ఇదైతే తులసి కోట చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే మేము టెంకాయలు కొడుతున్నాం. సో టెంకాయలు అయితే కొట్టేసేసాం. సో ఇప్పుడైతే అక్కడ టైం అయిపోతుంది. అర్చన అంతా అయిపోయేలోపు మేము శివాలయకి అయితే వెళ్ళేసి తర్వాత వెళ్ళొచ్చు అని ఫస్ట్ అయితే శివాలయానికి వచ్చేసాము. అక్కడ చూసుకొని టెంకాయ కొట్టుకొనేసి, ఇదైతే దీపం అన్నమాట. సో ఆ బ్లాక్ది దాని పేరు నాకు తెలీదు. సో ఆ దీపం నాగల దగ్గర పెడితే మంచిదని నాకు తీసిచ్చింది. సో అదైతే మేమైతే దేవుడికి పెట్టేశాము. సో దర్శనం నరసింహస్వామి టెంపుల్ మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్లో అన్నదానం చేసే రూమ్ అన్నమాట. చూడండి, బెంచెస్ క్లీనింగ్, చూడండి అక్కడ క్లీన్ చేసుకున్నాను కూడా. అంటే ఇప్పుడు మేము లాస్ట్ బంక్ అనమాట. సో అక్కడ చూడండి, అక్కడ క్యాట్ ఉంది. చూడండి, సప్లైస్ కూడా అన్నీ బాగా చేస్తున్నారు. ఇక్కడ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడడానికి చాలా మంది వస్తారు కదా. సో సాటర్డే సండే కంపల్సరీగా చేస్తారన్నమాట ఇక్కడ అన్నదానం. ఈరోజు ఇక్కడ అన్నదానం ఏం చేస్తున్నారు అంటే ఫుడ్, మార్నింగ్ టిఫిన్ ఏం పెడతారో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీగా మొత్తం అన్నీ బాగా చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఈరోజు అంటే ఎప్పుడైనా కానీ చూడాలంటే టెంపుల్కి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్లో. ఈరోజు స్పెషల్ అయితే పొంగల్ చట్నీ అన్నమాట. సో పొంగల్ చట్నీ చూడండి, సప్లై కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ 4 లైన్స్ ఉంటాయి అన్నమాట. 4 లైన్స్లో ఇద్దరు అన్నం పెడుతూ ఉంటారు. అంటే అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇంకొకటి చట్నీ వేస్తుంటారు. అటు సైడ్ ఇటు సైడ్ వాటర్. చూడండి చట్నీ ఎంత బాగుందో, అంతా బాగుంది. చూడండి, ఫైనల్లీ టెంపుల్ నుంచి మేమైతే ఇంటికి బయలుదేరేసాము. ఓకే, నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఫుల్ వీడియోస్ అందరూ చూసే వాళ్ళందరికీ, అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ అందరికీ.